హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా చిరంజీవి గారు ఇచ్చిన అవార్డుని శోభన్ బాబు గారి ఇంటికి పంపించేశారట జూనియర్ ఎన్టీఆర్. అసలు ఏం జరిగిందంటే, సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు ఏం చేసినా కలిసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఒకటి రెండు యావరేజ్గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి గారు వచ్చే వరకు ఎన్టీఆర్ గారికి ఒక్క హిట్ మూవీ కూడా లేదు. సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం యమదొంగ. యమదొంగ మూవీలో ఎన్టీఆర్ గారి నటనతో చెలరేగిపోయారు. రాజమౌళి గారి లాంటి డైరెక్టర్ మరోసారి దొరకడంతో తారక్ తగ్గలేదు. డాన్స్లు, నటన, ఫైట్స్ అన్నీ ఎరగదీశారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ యముడి గెటప్లో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. యమలోకంలో ఎన్టీఆర్ గారు చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. ఈ మూవీకి ఎన్టీఆర్ గారికి బెస్ట్ యాక్టర్గా సినిమా అవార్డు కూడా దక్కింది. సినిమా అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్ గారు ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు. ఈ అవార్డుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు, బాబాయ్ సినిమాలు, నాగార్జున బాబాయ్ సినిమాలు చూస్తూ మేము ఎదిగాము. ఈ అవార్డ్ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో లెజెండరీ శోభన్ బాబు గారు మరణించారు. దీంతో ఎన్టీఆర్ ఆయన గురించి ఎమోషనల్గా ప్రస్తావించారు. ఈ అవార్డుని శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా అని ఎన్టీఆర్ గారు తెలిపారు. ఈ అవార్డు శోభన్ బాబు గారి కుటుంబ సభ్యులకు చేరేలా మా టీవీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ గారు కోరారు. ఈ పని చేయవలసిందిగా అవార్డుని చిరంజీవి గారికి, ఆ అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఎన్టీఆర్ గారు తెలిపారు. దీంతో ఆయన చేసిన పనికి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఎన్టీఆర్ గారి సంస్కారానికి చిరంజీవి గారు కూడా ముచ్చటపడ్డారు. తారక్ చేసిన ఈ పని అతని సంస్కారాన్ని తెలియజేస్తుంది అని చిరంజీవి గారు వేదికపై తారక్ గారి గురించి ప్రశంసలు కురిపించారు.